పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. అంతటా యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభు ఆ సమయమున నిదురించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేల్కొలిపి ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి, ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కష్టాలు లేనివారు ఉండరు, బాధలు లేనివారు ఉండరు. ఎంత గొప్ప మహానుభావుడికైనా సరే, ఎంత గొప్ప ఆస్తిపరుడికైనా సరే, ఏ విధంగా పలుకుబడి ఉన్నా సరే, ప్రతి వ్యక్తికి బాధలుంటాయి, కష్టాలుంటాయి. ఇదిగో మరి ఆ బాధలు కష్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఈ బాధలు కష్టాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు మనిషి తన స్థితిని కోల్పోతాడు, తన మంచి స్థితిని కోల్పోతాడు. కోల్పోయినప్పుడు కొన్నిసార్లు దేవుని నిందిస్తాడు. తన జీవితం ఏంటో అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది అనుకుంటూ ఉంటాడు. కానీ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కష్టాలు బాధలు వచ్చేవాళ్ళు ఎక్కువసార్లు వెళ్ళేది దేవాలయానికే. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటాం. మనం అందరం చేసేది అదే. గుడికి వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు నన్ను ఆలకించట్లేదేమో, ఎందుకంటే నా సమస్య పరిష్కరించబడటం లేదు అని చెప్పి మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు అనుకుంటాం. దేవుడు ఇండిఫరెంట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నాకు పట్టనట్టుగా ఉంటున్నాడా ప్రభు అని చెప్పి మనం ఫీల్ అవుతాం. మన బాధ ఆ తీవ్ర స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది. శిష్యులు పడవనెక్కి వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను చెలరేగింది. యేసుక్రీస్తు ఆ పడవలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ పడవలోనే ఉన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు పట్టనట్టుగా కనపడ్డారు వాళ్ళకి. కానీ ఆయనే లోకరక్షకుడు, ఆయనే సృష్టికర్త. కానీ ఈ భయం వేసేసరికి ప్రాణం పోతుందేమో అన్న భయానికి వాళ్ళు గురైపోయారు. కాబట్టి ఇక వెంటనే ఆయన లేపాల్సి వచ్చింది. కంగారు పడిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు భయపడు మాకు, నీ దేవుడు చెప్తున్నాడు, నీ పేరును నా అరచేతి మీద నేను చెక్కుకొని ఉన్నాను అని చెప్తున్నాడు 49వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువు మన చేయిని తన అరచేతిమి చెక్కున్నాడు అంటే, నువ్వు దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి అయితే భయపడుతున్నావో, దేని గురించి అయితే మదనపడి ప్రార్థన చేస్తున్నావో, నీ దేవునికి నువ్వు తెలుసు. ఆయన చేయి మీద నువ్వు ఉన్నావు. ఆయన ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నా దేవుడు పట్టించుకోవటం లేదు, నా దేవుడు వినటం లేదు అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా అక్కడ బాధపడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనకి ఎక్కడ అర్థమవుద్దంటే, యేసుక్రీస్తు నిద్ర లేచిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన భయపడకండి అని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. ఇక్కడ మీరు గమనించండి, తుఫానుని గద్దించినప్పుడు, గాలిని సముద్రమును గద్దించినప్పుడు తుఫాను తగ్గల, పూర్తిగా ఆగిపోయింది. ఇది గ్రహించుకోవాలి. నీ దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థన దగ్గర కాస్త సమయం తీసుకుంటున్నాడంటే దాన్ని సంపూర్ణంగా తీసేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు, సమయం తీసుకుంటున్నాడు. అసలు నీ దగ్గర అంత ఓపిక ఉన్నదా అని చెప్పి చూస్తున్నాడు నీ దేవుడు. కాబట్టి అక్కడ తుఫాను తగ్గినట్టు కానీ ప్రశాంతత మొదలైనట్టు కాదు,
సంపూర్ణంగా తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి నువ్వు ప్రార్థనలో నీ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు భయపడు, మాకు వెళ్తూనే ఉండు. ఎలాంటి మరి ఈ రోజుల్లో మనకు చెప్పాలంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అంటే ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్ తప్పు వచ్చింది. మెడికల్ రిపోర్ట్ చూసినప్పుడు అకస్మాత్తుగా నీకేదో రోగం వచ్చినట్టు కనపడవచ్చు, నీ డబ్బుల విషయంలో నీకేదో కుంటు పడిపోతున్నట్టు తెలిసి ఉండొచ్చు, యాక్సిడెంట్ జరగవచ్చు, నీ ఫ్యామిలీలో నీ పిల్లల ద్వారా కష్టాలు బయటకు రావచ్చు, ట్విస్టుల మీద ట్విస్టులు జరిగిపోతూ ఉంటాయి జీవితంలో. ఇవి జరిగినప్పుడు నీకు భయమేస్తుంది, కానీ నీ దేవుడు నిద్రపోవటం లేదు, నీ దేవుడు అక్కడ ఇండిఫరెంట్గా లేడు, కానీ నీ దేవుడు ఎప్పుడు నీకు తోడుంటూనే ఉన్నాడు. ఈ కష్టకాలం జలప్రళయం నీ జీవితంలో వచ్చినప్పుడు, ఈ రోగాలు కష్టాలు నీకు అకస్మాత్తుగా వచ్చి మీద పడిపోతున్నప్పుడు వర్రి అవ్వకు, నువ్వు ప్రార్థనలో కొనసాగుతూనే ఉండు, నీ దేవుని అడుగుతూనే ఉండు. 107వ కీర్తనలో 23 నుంచి 30 వరకు చదువుకోనండి. అక్కడ ఏ విధంగా దేవుడు ఈ సముద్ర తరంగాలు లేచి వస్తున్నప్పుడు ఏ విధంగా తన జనానికి ప్రభు సహాయం చేస్తాడో అక్కడ లిఖించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిద్రించట్లేదు, నీ దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు, నీకు ఎప్పుడు తోడుంటాడు. ఒక్కసారి ఆయన హస్తం కనుక నిన్ను తాకడం మొదలు పెడితే, ఆయన దీవెన కనుక నిన్ను తాకడం మొదలు పెడితే, లోకంలో ఉన్న ఏ దుష్టశక్తి కానీ, ఎలాంటి చెడు శక్తి కానీ, ఎలాంటి బాధ కానీ నిన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేవు అని చెప్పి నువ్వు గ్రహించుకోవాలి. సంపూర్ణంగా అక్కడ తుఫాన్ ఆగిపోవటమే దీనికి మంచి నిదర్శనం అని చెప్పి మనము గ్రహించుకోవాలి. కాబట్టి ప్రార్థన కొనసాగించుకుంటూనే ఉండాలి. రెండవది మనం ఇక్కడ నేర్చుకోవలసింది, ప్రభు పడవలోనే ఉన్నాడు కానీ తుఫాన్ వచ్చింది. నేను గుడికి వెళ్తూనే ఉన్నాను అయినా కానీ నాకేంటి ఇలా వచ్చింది, నేను దేవునితోనే ఉన్నాను అయినా కానీ ప్రభు నీతో ఉన్నా కానీ నీకు వస్తాయి, నువ్వు గుడికి వెళ్తున్నా కానీ నీకు వస్తాయి, కానీ అది నీ మంచికే వస్తాయి, అది నీ నీకు మంచి చేకూర్చడం కోసమే వస్తూ ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నన్ను అనుసరించండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారని చెప్పలా. ఆయన ఏమని చెప్పాడు, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువనెత్తుకుని నన్ను అనుసరించాలి. బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్, ఆయనకి అసలు అడ్వర్టైజ్మెంట్ చేయటం కూడా రాలేదు. ఇక్కడ మీరు గమనించండి, అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు అందరూ కూడా అబద్ధం ఆడి మా సబ్బు వాడండి, మా నూనె వాడండి, మీరు బాగుంటారు అని చెప్తారు. కానీ ప్రభు మాత్రం తన సిలువను ఎత్తుకొని తను అనుసరించమని చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన పనులు కష్టాలు ఉండవని, గుడికి వెళ్తే కష్టాలు తొలగిపోతాయని చెప్పి మనం కమర్షియల్గా ఆలోచించవచ్చు. కానీ నువ్వు వాక్యం ప్రకారం జీవిస్తున్నప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు ఆటుపోట్లు ఇంకా బలంగా వస్తూ ఉంటాయి. కానీ ఏమాత్రం వర్రి అవ్వకు, నీ దేవుడు ఎప్పుడు నీకు తోడుంటూనే ఉన్నాడు, నీ ప్రభు ఎప్పుడు తోడుంటూనే ఉన్నాడు, నీకు సహాయం చేయటానికి నీకు ఎప్పుడు. అందుకే గుడి మానేయకూడదు. కొన్నిసార్లు కొంతమంది బాధలు ఉన్నాయని చెప్పి గుడి మానేయటం, లేకపోతే కష్టాలు వచ్చినాయని చెప్పి ప్రార్థన మానేయటం, లేకపోతే ఎలాగో వచ్చి పడుతున్నాయి కదా అని చెప్పేసి జీవితాన్ని మార్చేసుకుని ఎట్లా పడితే అలా జీవించటం, అవిశ్వాసంగా పాపపు జీవితానికి వెళ్ళిపోవడం, ఇది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు మనతో ఉన్నా కానీ, మనం గుడికి వెళ్తున్నా కానీ, విశ్వాసం ఉంటున్నా కానీ కష్టాలు ఎక్కువ ఉంటాయి, బలపడుతూ ఉంటాయి. కానీ నీ విశ్వాసమే నిన్ను ఒకరోజు రక్షిస్తుంది. కాబట్టి నువ్వు భయపడకుండా ఎప్పుడు దేవునితో ఉంటున్నప్పుడు, ఇలాంటివి వస్తున్నప్పుడు నీ విశ్వాసం సరైంది అని చెప్పి నువ్వు గ్రహించుకోవాలి. మాంసం కొట్టుకు వెళ్ళినప్పుడు మాంసం అడిగితే అక్కడ ఎముకలు ఉంటాయి, ఇది మట్టి అని చెప్పి నేను అడుగుతున్నప్పుడు అక్కడ రాళ్ళు ఉంటాయి, ఇది రోజా పువ్వు అని నేను అంటున్నప్పుడు అక్కడ ముళ్ళు ఉంటాయి. లైఫ్ కూడా అంతే. దేవునితో ఉన్నాను అంటే అది పూలపాన్పు కాదు. ఈ కష్టాలు నీకు ఉంటాయి, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు బలంగా, నిటారంగా, నిష్టగా నీ దేవునితో ఉండు. నీ దేవుడు నీకు ఎప్పుడు తోడుంటూనే ఉంటాడు. విశ్వాసంలో బలపడదాం, పరిశుద్ధ వాక్యం ప్రకారం జీవించుదాం, ప్రార్థనలో బలపడుతూ మన దేవునికి సాక్షులుగా జీవిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ మన బిడ్డల కోసం, కుటుంబాల కోసం, మన కోసం ప్రార్థన చేయమని అడిగిన వాళ్ళ కోసం దేవుని మొరపెట్టుకుందాం, దేవుని మహింపరుచుకుందాం. తలల వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అపారమైన నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా పదిలిపరిచి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చున్నావు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజు సందేశాన్ని ఆలకించున్నాం ప్రభువా. నాయన, ఎన్ని తుఫాను చెలరేగినా మీరు మాకు తోడున్నారు తండ్రి. మేము ప్రార్థన చేసుకుంటూ ఉండగా మా ప్రార్థనలు ఆలకిస్తున్నావు నాయన. ఇదిగో ప్రభు, మా జీవితంలో కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు మేము ఎల్లప్పుడూ నీ ముందు మోకరిస్తున్నాం ప్రభువా. ఆయన పరిష్కరిస్తున్నావు తండ్రి. మీతో మాకున్న ఈ బంధాన్ని ఎల్లప్పుడూ పటిష్టపరుచుకుంటూ విశ్వాసములో బలపడుతూ ఏమాత్రం కూడా తండ్రి వెనక్కి తగ్గకుండా ఈ విశ్వాసపు జీవితంలో ముందు కొనసాగే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. ఇదే విశ్వాసంలో మేము వెళ్తున్నప్పుడు నాయన నిరుత్సాహపడకుండా దేవా సదా మేము ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధ వాక్యం ప్రకారం జీవిస్తూ నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ
మాకు ఎల్లప్పుడూ తోడుండే దేవుడవు నీవని, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్న ప్రభు మాకు నువ్వు తోడున్నావని చెప్పి గ్రహించుకుంటూ ఎల్లప్పుడూ పరిశుద్ధతలో బలపడే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయమని, ఈ సందేశం ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా పేరు పేరును ఆశీర్వదించి దీవించి, వారి కష్టాల్లో బాధల సమస్యలు మీరు తోడుగా నుండి కావలసిన ఊరటను ఓదార్పును ప్రతి బిడ్డకు కూడా దయచేయమని, మహిమా ఘనత ప్రభు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల హృదయాలకు నీవే